కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 14 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీని స్థాపించారు. వైసీపీని స్థాపించిన శివకుమార్ రెడ్డిని వెన్నుపోటు పొడచడమే కాకుండా సొంత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్. సొంత బాబాయిను అతి కిరాతకంగా హత్య చేశారు. ఓటు అనే పేరుతో ప్రజలు వైసీపీకి, జగన్ కు తగిన బుద్ధి చెప్పారు. కుప్పం ప్రజలకు భారత్ వెన్నుపోటు పడవడం జరిగింది. హంద్రినీవా ప్రాజెక్టు పనులు 87% చంద్రబాబు పూర్తి చేశారు. కేవలం 13% హంద్రినీవా ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయకుండా సెట్టింగ్ చేసి కుప్పం ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైఎస్ఆర్ పార్టీదే అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం, అనవసర కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నారా చంద్రబాబు అంటే కుప్పం, కుప్పం అంటే చంద్రబాబు అని అందరూ తెలుసుకోవాలి అని అన్నారు. అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచింది ఘనత జగన్దే అన్నారు. ఎయిర్పోర్ట్ భూముల అక్విజిషన్ను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఇలాంటి వారు వెన్నుపోటు పడవడం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఒక హాస్యాస్పదమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించమని రేపు పిలుపునివ్వడం జరిగింది. వెన్నుపోటు దినోత్సవం అంట. అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పటికి కూడా 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నిస్సిగ్గుగా ఇంకా అబద్ధాలని, అవాస్తవాలని ప్రజల్లోకి చొప్పించాలనేటటువంటి ఒక విష ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నారు. దాంట్లో భాగంగా రేపు వెన్నుపోటు దినోత్సవం అనేది చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. వెన్నుపోటుకి, గొడ్డలి పోటుకి రెండింటికి పేటెంట్ అనేది వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ అనేది, అలాగే మీరు, మీ నాయకులు, మీ అధినాయకుడు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీ డిఎన్ఏలోనే ఆ వెన్నుపోటు హత్య రాజకీయాలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనందరం ఒకసారి గతంలోకి వెళ్తే రాజారెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు వెంకట నరసయ్య గారని ఆయనకు సంబంధించిన బైరైటిస్ గనుల్లో ఒక చిన్న భాగస్వామి ఇచ్చి లెక్కలు అవన్నీ రాసేదానికి అవకాశం కల్పిస్తే కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ క్వారీని చేతికించుకొని అక్కడి నుంచి హత్య రాజకీయాలకి, వెన్నుపోటు రాజకీయాలకి, వాళ్ళ నేరపూరితమైన సామ్రాజ్యానికి పునాది అక్కడి నుంచే ప్రారంభమైందనేది, ఇది వెన్నుపోటు కాదా అని చెప్పనేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. దాంట్లో డైరెక్ట్గా ఈడీకే 40,000 కోట్ల పైచలకు అటాచ్డ్ కేసులు ఈరోజు మీ మీద 14 కేసులు నడుస్తున్నాయి. అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని పెట్టలేదా అని చెప్పనేసి, దీన్ని వెన్నుపోటు కాదా అని చెప్పనేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్నిటికన్నా అతిపెద్ద వెన్నుపోటు ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీయే ఆయన కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని. ఆయన పేరుతోటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అని పెట్టుకుంటే ఆయనకి నీకు గౌరవాధ్యక్ష పదవి ఇస్తాం, అట్లాగే మరిన్ని పార్టీలో సముచితమైన స్థానం ఏర్పాటు చేస్తామని చెప్పి అతని దగ్గర నుంచి పార్టీని తీసుకొని ఆయన్ని ఏ విధంగా తల్లి తగలేశారో మనం అందరం చూసాం. ఇది వెన్నుపోటు కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారో మనందరికీ తెలుసు. ఏది అడిగితే అడిగి మనకి ఊరల్లో వస్తుంటారు, మ్యాజిక్లు చేసినట్టు ఏది కావాలంటే అది చేస్తామని చెప్పేసి చెప్పేవాళ్ళు వస్తుంటారు.
ఆ విధంగా ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు చేస్తాట, అదే ఉందన్న వారంలో రద్దు చేసేస్తా, బంగారం ఇస్తావు కేజీట వారంలో ఇచ్చేస్తా, ఆ టైపులో అన్ని రకాలుగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కావచ్చు, అట్లాగే మద్యపాన నిషేధం మీద కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క దాంట్లో ప్రజలని వెన్నుపోటు పొడుచుకుంటూ వెళ్ళింది వాస్తవం కాదా? మెగా డిఎస్సి వేస్తా అని చెప్పనేసి నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడవలేదా? అట్లాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడవలేదా? అమరావతిలోనే రాజధాని ఉంటుందని నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతి రైతులకి చెప్పి మళ్ళీ నువ్వు 3 రాజధానులు అని చెప్పేసి అమరావతి రైతులకి వెన్నుపోటు పొడవలేదా? మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా అని చెప్పి ఆఖరికి ఆ మద్యం మీదే వేల కోట్ల రూపాయలు సంపాదించి కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసింది వెన్నుపోటు కాదా? పోలవరం పూర్తి చేస్తానని చెప్పనేసి మీ మంత్రి గారు ఆ రోజే చెప్పారు. బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి మరీ మాట్లాడారు. ఆయన ఎటుపోయాడో తెలియదు. తర్వాత ఇంకో మంత్రి వచ్చాడు, ఆయన పోలవరం డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో నాకు తెలియకపోతే ఏంటి అని చెప్పనేసి మాట్లాడే ఒక మంత్రి వచ్చాడు. ఆఖరికి ఆంధ్రుల జీవనాడైన పోలవరాన్ని పూర్తి చేయకుండా దాంట్లో రమారమి 4-5 వేల కోట్లు దోచుకొని ఈ ప్రజలకి రైతులకి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు రేపు అయినా సరే ఎన్నో అంశాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు వెన్నుపోట్లు పొడిచారు. ఆ వెన్నుపోట్లు పొడిపించుకున్న ప్రజలందరూ కూడా ఓపికతో భరించి 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 ఆఖరికి ఓటు అనే ఒకే ఒక పోటుతోటి మిమ్మల్ని 11 సీట్లకి కిందకి పంపించి బుద్ధి చెప్పారనే సంగతి తెలుసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. 85% మీరు చెప్పిన హామీలు వేటిని నెరవేర్చకుండా కొన్ని పథకాలకి డబ్బులు వేస్తూ మిగతా అన్ని రంగాలని నిర్వీర్యం చేసి 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎక్కడ తప్పు చేశాం, ఎక్కడ పొరపాట్లు చేశామని అంగీకరించి ప్రజలకి ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయంగా జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఆయన ప్రమాదంలో హెలికాప్టర్ చనిపోయి బాధాకరంగా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పి శవం ఇంకా దహనం చేయకముందే సంతకాలు సేకరణ చేసి ఆ రోజు తండ్రి గారికి వెన్నుపోటు పొడిచారు. ఎవరైతే తల్లి గారు ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉందో ఆమెను తప్పించి ఈయన శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకొని తల్లికి వెన్నుపోటు పొడిచారు. ఎవరైతే చెల్లి షర్మిల గారు ఈయన కోసం ఈయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఈయన కోసం అంత కష్టపడి పనిచేసినటువంటి చెల్లిని పూర్తిగా వెన్నుపోటు పొడిచి ఆమెను ఈరోజు ఆమె రోడ్డు మీదకి వచ్చి జగన్ యొక్క దుర్మార్గాన్ని చాటి చెప్పే పరిస్థితి. సొంత బాబాయిని గొడ్డలి పోటు చేసి ఆ రోజు ఎంతో మాయ చేసి ఆ రోజు గుండె నొప్పితో ఆయన చనిపోయాడని చెప్పి చేశారు. ఇది ఒక్కొక్కటే నిజాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ చెల్లెలు సునీతమ్మ ఏమీ తెలియనటువంటి ఆమెను కూడా ఈరోజు మాయ చేసి వాళ్ళు తండ్రి మరణాన్ని కప్పుచ్చి ఈ మామ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి. పూర్తిగా కుటుంబం కానీ ప్రజలు కూడా ఆ రోజు ఈయనకు మాయ మాటలు నన్ను ఓటేసిన వాళ్ళు ఈరోజు కేవలం 11 సీట్లు అంటే 94% స్ట్రైక్ రేటుతో ఈరోజు ప్రజలు తీర్పిచ్చినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు ఆయన కూడా ఉన్నటువంటి ఒక్కొక్కరు అనుచరులు వెళ్ళిపోయి ఈయన చేసిన తప్పులన్నీ కూడా అన్ని వాస్తవాలు బయట పెట్టే పరిస్థితిలో మళ్ళీ వచ్చి ఈ విధంగా డ్రామా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అన్ని రకాలుగా ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటప్పుడు ఏదైతే ఇక్కడ పరిశ్రమలు కానీ ఎయిర్పోర్టుకు సంబంధించింది కానీ
ఇవన్నీ రావాల్సిన దానికి ఇక్కడ రైతుల దగ్గర మేమంతా కూడా వాళ్ళని నచ్చచెప్పి భూములన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం సేకరించే దీంట్లో రాజకీయాలు చేసి నిన్న జరిగినటువంటి విషయం మీకు అందరికీ శాంతిపురం మండలంలో వాళ్ళ కుటుంబ వ్యవహారం గురించి వచ్చినటువంటి దాన్ని చాలా తప్పుగా ప్రచారం చేసి ఇక్కడ జరిగే అభివృద్ధికి చాలా అడ్డుకుంటున్నారు. ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఈరోజు ఎయిర్పోర్టు విషయం కానీ పరిశ్రమలు వచ్చే విషయంలో కానీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించేటప్పుడు ఒకరిద్దరు వైసీపీ నాయకులు ఈ విధంగా అడ్డుపడడం అనేది ఇది ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతో ఉండే మర్యాద కూడా టోటల్గా వెళ్ళిపోయింది ఈరోజు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లా పిచ్చి పనులు చేయకుండా ఈరోజు ఏమైనా చేతనైతే అభివృద్ధికి సహకరించాలి. మళ్ళీ ఏదైనా ఒకటో రెండో అవకాశాలుంటే యూజ్ చేసుకోవడం తప్ప పూర్తిగా ఈ విధంగా రాజకీయ సమాధి చేసుకునే పని చేస్తే పుట్టుగతులు ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.